కలపండి చక్కగా. ముందు అత్తగారి ముందు చేతి పుచ్చుకోండి, కొంచెం చాలు అన్ని చేతి పుచ్చుకోండి. అట్లాగే దక్షిణ నవధాన్యాలేమో దాంట్లో వేయండి చక్కగా. ఇక్కడ చూడు 2 చేతులు కలిపేయండి. అక్కడ పంచలోకాది పరికృత నవధాన్యాం పరికృత ఓం మహాలక్ష్మీనారాయణ స్వామదేవి పరిపూర్ణ పాదరసం వేయండి. సుముహూర్త గారి మూత తీయండి. అక్కడ వేయండి, నవధాన్యాల మీద వేసేయండి. పంచలోకాది పరికృత శ్రీమాన్ బ్రహ్మాయురాయుర్భవం దీర్ఘమాయు. ఓం మహాలక్ష్మీ అక్షంత పడేయండి బాబాయ్, అక్షంత పడేయండి. ఓం ఆవాహ సర్వేభ్య దేవతాభ్యం మహాలక్ష్మి మహాకాళి మహాదేవతాభ్యం ధ్యాయామి ఆవాహయామి. శంకు మీద ఈ అక్షంతలు పూజ చేయండి. ఆవాహయామి, ఆవాహన ఇక్కడ పూజ చేయండి. ఆవాహయామి ఆవాహన స్నానం ఆ పోయిష్టమి శఖ్యా జన్మద ఆ పూజన యథా జన చూడన్నా పాలు తీసుకోండి. ఇద్దరు చక్కగా పాలతో ఆ సింకు మీద అలా పోయిండి, చెప్తారు అభిషేకం చేసినట్టు పోయిండి. వేదాభ్య నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణ్యం సువర్ణద శ్రియాం చంద్రాం హిరణ్యమయీం లక్ష్మీం జాతవేదమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం యస్యాం హిరణ్యం బిందేయం గామస్తం పురుషార్హం అస్య పూర్వాం రథమత్యాం హస్తినాథ ప్రబోధినిం శ్రీయం దేవపోయి శ్రీర్మాదేవి విజాం కాంసో ఆత్మదండ ప్రాకారం ఆర్యం దింది శ్రీయం మనసే కామ భాగవతం వాచ పశువునాగమున శ్రీ రామిద పోసారు, ఆవు పాలు పోసారన్నా. మహాలక్ష్మీ క్షీరాభిషేకం పోయామి. క్షీరకు మంచి కొబ్బరికాయ తీసుకుని అవి కొబ్బరి నీళ్ళు కూడా దాని మీద పట్టండి, చక్కగా కొట్టి దాని మీద కొట్టండి. ఇంకొక ఏమో కొబ్బరికాయ మంచిది ఇదిగోండి. ఇప్పుడు కొట్టండి జాగ్రత్త, ఇదిగోండి చేయి జారకుండా కొట్టండి అన్న. దేవతా జన్మ యాపం నీళ్లు సింకు మీద పోయండి. పంచామృత స్నానానంతరం నారికేళ శుద్ధోదక ఫలోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం దాజ్ఞర్పయామి. అభివస్త్ర సువసనయర్షారిగా పూజమాన అభిచంద్రావర్తమేనస్పాండజనో దేవశంహ శ్రేర్మే భయత్ ఆ లక్ష్మీర్మే నశ్యత్ మనస కామవాకోతిం వాచ సత్యమధీమహే పశూనాకుమృతమనే సమయ శ్రేహి సామిత కర్తమేన పీచరాగేసేయండి. కర్తమైన ప్రజామూలం వైసంభవ కర్తమ శ్రీం మా శ్రీమే కులే మాతరం పద్మమాలి. ఏంటి స్మెల్ వస్తున్నట్టు చూడండి ఒకసారి, బాగుందా? తేడా వచ్చిందండి బాబు, తీసిండి. తేడా కనిపిస్తుంది అక్కడ. పీచు తాగండి, పీచు తగ్గించండి.